అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు యోబు ఎందుకు దీవించబడ్డాడు, యోబు ఎందుకు విస్తరించబడ్డాడు అంటే ఆయన ఇంటి చుట్టూ దేవుడు కంచె వేయడం ద్వారా అతడు దీవించబడ్డాడని సాతానువే దేవుని దగ్గర మాట్లాడుతుంది. ఆయన చుట్టూ నువ్వు కంచె వేశావు కాబట్టే అతడు ఈ విధముగా దీవించబడ్డాడు అన్నట్టుగా తెలియజేస్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు గలవారికి దేవుడు అనుగ్రహించే భద్రత కంచె. అంటే కంచె దేనికి గుర్తు అంటే భద్రతకు గుర్తు, కంచె క్షేమానికి గుర్తు, కంచె కాపుదలకు గుర్తు. ఎందుకంటే మన పంట పొలాలు వేస్తాం, దాని చుట్టూ వారు ఏం చేస్తారు, ఈ కంచె ఫెన్సింగ్ వేస్తూ ఉంటారు. ఈ కంచె వేయబడినటువంటి పంటకు రక్షణ అనగా కంచె రక్షణకు గుర్తు, కాపుదలకు గుర్తు, క్షేమానికి గుర్తు. ఇంకా చూస్తే దీవెనకు కూడా గుర్తు. మరి విస్తరించాలి, ఫలభరితమైన పంటగా మారాలి అంటే ఆ పొలానికి ఏముండాలి, కంచె ఉండాలి. అలాగే నీ కుటుంబ జీవితం వర్ధిల్లాలి అంటే, దీవెనకరముగా మార్చబడాలంటే నీ ఇంటి చుట్టూ కూడా కంచె వేయబడాలి. మరి దేవుడు నీ చుట్టూ కంచె వేయాలంటే నువ్వు ఎలాగుండాలి అని మనం ఆలోచన చేస్తే, యోబు గ్రంథములో 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చదివితే, ఒకటి, యోబు గారి ఇంటి చుట్టూ దేవుడు కంచె వేయడానికి కారణం అతడు యథార్థవంతుడుగా ఉన్నాడు. నిజమే. 15వ కీర్తన మనం చూసినప్పుడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని ప్రశ్న వేస్తున్నప్పుడు మొదటి ఆన్సరు యథార్థంగా ప్రవర్తించేవానికి. అవునండి, యథార్థంగా నమ్మకంగా ప్రవర్తించేవాడి ఇంటి చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. రెండవది, న్యాయమును అనుసరించే వాని ఇంటి చుట్టూ కూడా కంచె వేయడానికి అవకాశం ఉంది. న్యాయము ప్రవర్తించి, చూస్తున్నారు చూడట్లేదు అని కాదు, ఎక్కడున్న న్యాయముగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు నీ ఇంటి చుట్టూ కంచె వేయడానికి ఇష్టపడుతున్నాడు. భయభక్తులు కలిగి ఉండాలి. నిజమే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా యోబు గారు కనబడుతున్నారు. అందుకే ఆయన ఇంటి చుట్టూ దేవుడు కంచె వేశాడు. సాతాను కూడా ఒక అడుగు ముందుకేసి సాతానును యోబు గారిని, యోబు గారి బిడ్డలు కూడా ముట్టుకోలేకపోయాడు. బిడ్డా, ఈరోజు నా దేవుడు నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ బిడ్డల చుట్టూ కంచె అనే కాపుదలలో పెంచాలని ఆశపడుతున్నాడు. మరి యథార్థంగా ప్రవర్తిస్తే, న్యాయమును అనుసరిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, అంతేకాదండి, యోబు గారి ఇంటి చుట్టూ కంచె వేయడానికి కారణం ఆయన చెడుతనాన్ని విసర్జించిన వాడు. చెడుతనం ఏ మూల ఏ కోశాన ఉన్నా దాన్ని విడిచిపెట్టాడు కాబట్టే దేవుడు ఉండగలుగుతున్నాడు. దేవుడు ఉండే చోట చెడుతనం ఉండదు, చెడుతనం ఉండే చోట దేవుడు ఉండడు. కాబట్టి యోబు గారి కుటుంబం దీవించబడ్డానికి అతను చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఇక చివరిగా చూస్తే ఆయన పవిత్ర హృదయాన్ని కలిగిన వాడు. తెల్లవారుజామున లేచి తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు ప్రార్థించే స్వభావాన్ని కలిగినాడు. కనుకనే యోబు గారి ఇంటి చుట్టూ ఏమైబడింది, కంచె వేయబడినది. దైవ జనాంగమా, ఈరోజు ఆ కంచె నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ కుటుంబము చుట్టూ నా దేవాతి దేవుడు వేస్తే అది భద్రత, విడుదల, విస్తరణ, దీవెన, కాపుదల ఇవన్నీ నీకు కావాలంటే యథార్థత ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, న్యాయమును అనుసరించాలి. అదే కాదండి, మరి అరుణోదయము లేచి నీ కుటుంబం కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి.
అలా నీవు చేయగలిగితే దేవుడు తప్పకుండా యోబుకి వేసినటువంటి ఆ కంచె నీ ఇంటి చుట్టూ కూడా వేస్తాడు. ఏ సాతాను కూడా నిన్ను ముట్టుకోలేడను అని దైవ జనుడిగా తెలియజేస్తున్నాను. అటువంటి కృపా దైవ సహాయము దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలనైనా. యోబు ఇంటి చుట్టూ కంచె వేయడానికి కారణాలు మేము చదువుకున్నాం. అయ్యా, ఆయన వలె మేము నమ్మకంగా, యథార్థవంతులుగా, న్యాయమును అనుసరించిన వారుగా, చెడుతనమును అసహించుకునేవారుగా, అరుణోదయము లేచి అయ్యా మా బిడ్డల కొరకు ప్రార్థించే వారుగా మమ్మల్ని అభిషేకించమని, నడిపించమని, స్థిరపరచమని, బలపరచమని, ఆత్మతో నింపమని, ఆశీర్వదించమని, సేవలో వాడుకోమని, యోబు ఇంటి చుట్టూ వేసిన కంచె ఈ వాక్యాన్ని వింటున్న కుటుంబాల చుట్టూ కూడా మీ కంచె వేసి వారిని విస్తరింపజేసి దీవించి దీవెనకరముగా మార్చి కాపుదలిచ్చి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక.